చూస్తున్న ప్రతి ఒక్కరికి సో ఈవేళ మనం అయితే నా 10th to up to నా డిప్లొమా అయిన ప్రతి బుక్స్ మీకు ప్రతి మెమొరీ అయితే చూపిస్తా. అవన్నీ ఒక ఇంక్రెడిబుల్ మెమొరీ. వీడియోని ప్రతి ఒక్కరు ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇవి నేను మేబీ 8th క్లాస్లో గీసి ఉండొచ్చు, 8th or 7th. కానీ ఆ డయాగ్రామ్స్ చూడండి మామ, ఎంత క్రియేటివ్గా గీసానంటే ఎలాంటి డయాగ్రామ్స్ చూడాలంటే మీ కొల్లు రెండు చెదిరిపోవాలి. ఆ క్రియేటివిటీ అసలు మెయిన్గా ఇట్లా ఏంటంటే ఈ బార్డరింగ్ డిజైనింగ్ చూడండి. ఆ టైంలో ఇలా గీయాలంటే మినిమం ఒక రేంజ్ ఉంటుంది. 10x10 ప్రాజెక్ట్ వర్క్ మినిమం ఉంటుంది ఆ టైమ్స్లో. ఇవన్నీ ఏంటంటే 1 yearలో చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ప్రాజెక్ట్ వర్క్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక ప్రాజెక్ట్. సపోజ్ మీకు ఇది చూపించాలంటే ఇది సోషల్. ఇవి దేని గురించి అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఆ టైంలో నేను చేసిన ప్రాజెక్ట్. ఇంటర్నెట్కి వెళ్ళి జెరాక్స్లు తీయడం, అంటించడం, ఇంకా అవన్నీ అయిపోయాయి. మీకు కొన్ని డయాగ్రామ్స్ చూపిస్తాయి, చాలా ఫన్నీగా ఉంటాయి చూడడానికి. అప్పట్లో ఈ డయాగ్రామ్ గీయడానికి నేను చాలా కష్టపడేవన్నీ. కానీ ఈ డయాగ్రామ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అసలు ఆ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ గైస్. సో డయాగ్రామ్ అయితే చాలా బాగుంది. ఈ స్టోరీ ఏంటంటే కొబ్బరి బొండాల స్టోరీ, అది నాకు కూడా తెలియదు. ఇంకా అట్లా కొన్ని చాలా డయాగ్రామ్సే గీసా, ఒక్కొక్కటి ఒక్కొక్క మెమొరీ. అందులో మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఏదైనా ఒక స్టోరీ ఉంటే చెప్తా అండి, సెలెక్ట్ చేసుకొని. ఇది హిందీలో ఉన్న స్టోరీస్. ఇది అంత ఇది బాగుంటుంది. ఇది పరమానంద శిష్యులది స్టోరీ అనుకుంటా. ఇది కూడా 8th క్లాస్లో ఉంది. ఇంక ఇది రాయల్ స్టోరీ. ఇవి ఒక్కొక్కటి బాగానే ఉంటాయి అన్నీ కూడా. ఇదంటే మీకు ఇన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ప్రాజెక్ట్ని మీకు చూపించడం చాలా కష్టంగానే మీకు ఫొటోస్ తీసి చూపించేస్తా ఏవేవి డయాగ్రామ్స్ ఉన్నాయో. ఇంకా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 9th క్లాస్లో. ఇందులో అయితే ఒక మంచి డయాగ్రామ్ అయితే ఉంటుంది, చూసి నవ్వుకోమాకండి. ఇది ఒక మంచి స్టోరీ. ఇదేంటంటే ఇంకా మీకు ఒక్కొక్క ప్రాజెక్ట్ వర్క్ అయితే చూపిస్తాను అక్కడ ఉన్నవి. ఇంక ఇవన్నీ ఇంగ్లీష్వి. ఇంటర్నెట్ జెరాక్స్కి వెళ్ళడం, జెరాక్స్లు కొట్టించడం, ఇంకా పేస్ట్ చేసేయడం, ఇంకా చూపించాలంటే ఇవన్నీ నా ప్రాజెక్ట్ వర్క్స్. ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేసి నెక్స్ట్ మీకు ఇంకా నా టెక్స్ట్ బుక్లో ఉన్న చూపిస్తుంది. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి నా కాడ. ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్. అప్పట్లో ఒక ట్రెండ్ అయితే ఉండేది ఏంటంటే లెసన్కి ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ అయితే గీయాలి. సో ఈ డయాగ్రామ్కి అయితే అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్ డయాగ్రామ్ అయితే గీసా. ఇంకా అలా అంటే ఇంకోండి, ఇది చెట్టు యొక్క లెసన్ కాబట్టి చెట్టు డయాగ్రామ్ పక్క ఉండాలి. సో లెసన్కో డయాగ్రామ్ అయితే ఉండేది ఆ టైంలో. అలా కూడా మార్క్స్ అయితే వేస్తారు. హిందీ రైటింగ్ అయితే సూపర్గా ఉంటుంది నాది. డయాగ్రామ్స్ కుందేలు టోటైస్ ఈ స్టోరీ అందరికీ తెలిసిందే కదా. కుందేలు కంటే టోటైస్ చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది. ఇంకా ఆ టైంలో ఇదంతా చక్కగా మెయింటైన్ చేసేవాడినంటే రైటింగ్ అయితే ప్రైమ్లో ఉన్న టైం బాయ్ నాది. నా ప్రైమ్ రైటింగ్ ఇది. ఇప్పటికీ చాలా వర్క్ నాకు. ఇప్పటికి రైటింగ్ వేయాలని చాలా కష్టం. ఒక 6 years అయితే అవుతుందేమో ఈ రైటింగ్ చూసి. ఇంకా టైంలో మార్క్స్ ఎలాగుండేవంటే ప్రాజెక్ట్కి 10 marks, అసైన్మెంట్కి 10 marks, హ్యాండ్ రైటింగ్కి 10 marks, సబ్జెక్ట్కి 20 marks, ఇలా మొత్తం 50 marks అయితే ఉంటుంది ఒక ఫార్మేటివ్ అసైన్మెంట్ 1 అనేది. ఇంకా అలా టైంలో స్కూల్స్ యొక్క మార్క్స్ అనేవి అయితే డిసైడ్ అయితే అయ్యి ఉంటాయి. ఇంకా అవన్నీ హిందీవి చూపించి వేస్ట్. ఇంక ఇది నా కర్సివ్ హ్యాండ్ రైటింగ్ బుక్. సో చాలా ప్రాక్టీస్ చేసేవాడిని. కాకపోతే మాది కోవిడ్ పాస్ వల్ల అసలు మాకు ఎగ్జామ్సే కాలే. నీట్గా రైటింగ్ ఉంటే మంచి మార్క్స్ వస్తాయని ఆ టైంలో ఒక చిన్న కాన్ఫిడెన్స్. కానీ ఇప్పుడంతా చేంజ్ అయిపోయిందిలే ప్రతి ఒక్క పిల్లోడి మైండ్ సెట్. ఇంక ఇది తెలుగు, ఇది నాది కాదు, ఇవన్నీ డిప్లొమావి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే నాకు మ్యాథ్స్ నేర్చుకున్న టైం 10th క్లాస్. ఇవన్నీ నేను వచ్చేసి నా 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినవి. అంత ఎక్కువేమీ ప్రిపేర్ అవ్వలేదు కానీ బాగానే ప్రిపేర్ అయ్యా. ఓన్లీ మ్యాథ్స్ ఒకటే, మిగతా సబ్జెక్ట్స్ ఏం రావు.
ఇప్పుడు కానీ ఎగ్జామ్స్ పెట్టుంటే ఆ టైంలో ఖచ్చితంగా నేను ఫెయిల్ అయిపోయానేమో 10th క్లాస్. కోవిడ్ అనేది చాలా మెమోరీస్తో పాటు చాలా నాలెడ్జ్ని కూడా గెయిన్ చేయలేకుండా చేసింది మా 10th బ్యాచ్కి. వస్తున్నాను. ఇంకది వచ్చేసి సోషల్ టెక్స్ట్ బుక్. ఇది పాలిసెట్. ఇంగ్లీష్లో చాలా మంచి స్టోరీస్ ఉండేవి. ఇది ఇంకా మీకు చూపిస్తా అండి. ఇందులో ఒక బెస్ట్ స్టోరీ ఏదైనా ఉంటే మీకు పక్కా చూపిస్తా. నిక్ విజిసిక్, యాటిట్యూడ్ ఈస్ యాటిట్యూడ్. అమ్మా 10th క్లాస్లో బెస్ట్ స్టోరీ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఇదే. చాలా వర్త్ బ్రో. ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది. నిక్ విజిసిక్, ఏ మ్యాన్ హూ బోర్న్ విత్ నో లెగ్స్ అండ్ నో ఆర్మ్స్ అండ్ నో రిస్ట్. వర్త్ స్టోరీ ఇది. అందులో చాలా డౌట్లే ఉంటాయి. ఇంకా అలాగే ఇంకో చాప్టర్ కూడా ఉంటుంది ఇన్స్పైరింగ్ చేసేది. రీడింగ్ హ్యూమర్ కాకుండా ఒక చిన్న చాప్టర్ బ్రో, కేఎఫ్సి తాత గురించి ఉంటుంది. అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆ స్టోరీ మొత్తం. ఇది గుర్తుందా, ది బ్రేవ్ పోటర్. పులిని మత్తులో తాగేసి పులిపైకి స్వారీ చేస్తాడు కదా, ఆ స్టోరీ ఇది. ఇంకా అలా చాలా స్టోరీసే ఉన్నాయి. అందులో ఇంకోటి వర్తిఫుల్ స్టోరీ ఇది హైలైట్ బ్రో. వాట్ ఈజ్ మై నేమ్. ఎంత అంటే ఆ పేరెంట్ అయితే తన నేమ్ కూడా మెచ్చిపోద్ది. వాళ్ళ పిల్లలకు కూడా వీళ్ళ అమ్మ పేరు తెలియదు, వీళ్ళ అమ్మ అని పిలుస్తారు. వాళ్ళ హస్బెండ్ ఏమండి ఆవిడ పేరు కూడా మెచ్చిపోద్ది స్టోరీలో. ఇది అన్నిటికంటే వర్త్. మాయాబజార్, సావిత్రి. బాగుంటుంది ఈ చాప్టర్ మొత్తం. 10th క్లాస్లో ఏమైనా మంచి చాప్టర్స్ ఉన్నదంటే అది ఇంగ్లీష్లోనే. ఇంకోటి బయోడైవర్సిటీ. ఇది చాలా ఇన్స్పైరింగ్. వంగే మాత సంథింగ్ పేరు గుర్తులేదు, వంగారి మాతాయి. చాలా చెట్లు నాటింది ఆఫ్రికాలో. బెస్ట్. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి మనకి ఇంగ్లీష్లో. సోషల్లో కూడా బాగానే ఉంటాయి స్టోరీస్. ఇంకా ఇంగ్లీష్ ఇది చాలా మెమొరబుల్, మంచి లెసన్స్ ఉన్న 10th క్లాస్ ఏదైనా బుక్ ఉందంటే అది ఇంగ్లీష్ ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది. ఇప్పుడు తెలుగు. ఇందులో ఉంటాయి గైస్ సాంగ్స్ అనేవి. చూపించగా మీకు ఇందాక ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా, ఆ సాంగ్ మొత్తం మన 10th క్లాస్లో ఉంది. మా తెలుగు మేడం సాంగ్ పాడితే గూస్ బంప్స్ రావాల్సిందే. బల్లి పాడతారు మా మేడం అయితే ఈ సాంగ్ని. పింగళి వెంకయ్య కాదు వెంకట కృష్ణ శాస్త్రి. తెలుగులో కూడా చాలా మంచి మంచి లెసన్స్ అయితే ఉంటాయి. గంట వేగిన గంట లేక మన సంఘటన. నా తెలుగు ఎత్తుకు పై ఎత్తు. తెలుగు ఏమన్నా గుర్తులే కానీ ఫస్ట్ చాప్టర్ అయితే వర్త్. మంచి సాంగ్స్ ఉంటాయి. ఇంకేం చూపించాలి. ఇంకా అన్నిటిలో నాకు వచ్చిన సర్టిఫికేట్స్ ఇవి నాకు అక్కడ చాలానే లేవు. నాకు 7th క్లాస్లో వచ్చిన ఫస్ట్ సర్టిఫికేట్ ప్రాథమిక మధ్యం ఏదో ఉంటుంది. పాడైపోయిందిలే సర్టిఫికేట్. వర్తి. ఇంకోటి దక్షిణ భారత్ హిందీ ప్రచార్ సభ. ఇది బాగానే ఉంటుంది. ఈ రెండో కలిపి ఒకటి. నేను 3 ఎగ్జామ్స్ రాసా, 3 సర్టిఫికేట్స్ మూడింటికి. ఇంకా ఇవి నా 10th క్లాస్ అప్ టు అయితే అయిపోయాయి. ఇప్పుడు నా ఇంజనీరింగ్ డిప్లొమా. ఇంటర్ వాళ్ళకి కష్టంగా ఉంటుంది కానీ డిప్లొమాకి అయితే ఇంజనీరింగ్ డ్రాయింగ్ వేయడానికి ఎన్ని గంటలు పడి తెలుసా. ఒక్కొక్క షీట్ గీయడానికి ఒక రోజు పట్టిన రోజులు ఉండే తెలుసా. ఒక్కొక్క షీట్ చాలా కష్టపడి చేసినవి. ఇంజనీరింగ్ డ్రాయింగ్ చాలా కష్టపడి చేసినవి. ఇది మినిమం ఒక డిప్లొమా స్టూడెంట్కి తెలుసుద్ది ఒక్కొక్కటి ఎంత కష్టంగా ఉంటాయి ఇంజనీరింగ్ అన్నీ. ఇంకా ఇంజనీరింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. అవన్నీ చాలా అయిపోతాయి మెమరీస్ అన్నీ. మనం ఇంకా ఆ టైంలోనే ఏది రైట్ ఏది రాంగ్ డెసిషన్స్ తీసుకునే టైం కూడా అదే. ఎంజాయ్ చేయాలన్నా సరే, మన లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలన్నా సరే ఇంజనీరింగే బెస్ట్. డిప్లొమాలో అన్ని టెక్స్ట్ బుక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్. అలాగే నాకు 10th క్లాస్లో వచ్చిన హయ్యెస్ట్ మార్క్స్
6 మార్క్స్ 6/20. మా తెలుగు మేడం సేక్ అయిపోయింది అనుకోండి మార్క్స్ చూసాక. ఇది నా తమిళ డిప్లొమా హాల్ టికెట్. ఇంకా ప్రాజెక్ట్స్ కానీ ఓకే గాయ్స్, సో మ్యాథ్స్లో మన మార్కులు చూడండి. 80కి 100కి 80. మ్యాథ్స్ మటుకు గట్టిగా చేస్తా. సారీ 6.5. అరే ఎక్కువ మార్క్స్ వచ్చిన పేపర్ దాచానే. ఓకే, ఇదంతా గీయండి గాయ్స్. సో 2021 కోవిడ్లో నాకు వచ్చిన హైయెస్ట్ మార్క్స్ హిందీలో 18. ఇప్పుడు అమ్మ 180కి 173. 173 కాదు, ఇది 180కి 17.5 గాయ్స్. సో 173లా కనిపిస్తుంది. పక్కనే 3 పెట్టేశారు. నేను చూపిస్తా అండి. మా ఇంట్లో మా అమ్మ సైన్ చేయదని చెప్పి 180కి అయితే ఇగో మేడం ఇక్కడ 17 పెడితే ఇక్కడ నేను 3 వేసేసాను. ఇది చాలా క్రియేటివిటీ. ఇది 173/180 సైక్ చేస్తాను కదా, మామూలుగా ఉంటుంది మనతో. ఓకే గాయ్స్, సో ఇది నేను గీసిన సోషల్లో ఓల్డ్ మ్యాప్. ఇది ఒక మెమొరబుల్గా ఉంటుందని ఈవేళ అన్నీ శ్రద్ధ అంటే నా పాత బుక్స్ అని అమ్మేసి నాకు నచ్చిన బుక్స్ అన్నీ అయితే ఎలాగైతే ఉంచుకున్నా. దీస్ ఆర్ ఆల్ గ్రేట్ మెమోరీస్ టు సీ. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియోస్. వీడియోకి అయితే లైక్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే ఇదే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ ఇంకా డిసైడ్ అవ్వలే, మీకు వీడియోలు అయితే కనిపిస్తుంది ఛానల్ నేమ్. ఓకే గైస్, ఇంకా బాయ్. మీకు ఇన్ని చెప్పి మా స్కూల్ నేమ్ చెప్పలేదు కదా, లార్డ్స్ ఇంగ్లీష్ మీడియం సెలెస్టియల్ హై స్కూల్. ఇది మా లార్డ్ స్కూల్ అట్ట. డిజైనింగ్ అయితే సూపర్గా ఉంటుంది. సో నాకు నా దగ్గర భద్రంగా ఉన్న ఒకే ఒక బుక్ అయితే ఇదే. ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. రైటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో గైస్, ఇంకా వీడియో అయిపోయింది. బాయ్ గైస్, బాయ్.